అందరికీ నమస్కారం. నా పేరు మహాలక్ష్మి. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే కదా నక్క బావ కన్నయ్య. అందులో పాత్రలు నక్క, కోళ్ళు. ఒక కొండ మీద ఒక పల్లె. ఆ పల్లె పేరు కోళ్లపాడు. గాది నిండుకు ధాన్యం ఉన్నట్లు కోళ్లపాడు నిండా కోళ్ళున్నాయి. కొండ దిగువన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. కోళ్లపాడులోని కోళ్ళన్నీ వేసవికాలం మిట్ట మధ్యాహ్నపు వేసాల్లో ఆ మర్రి చెట్టు నీడల్లో కురుగుబాట్లు తీసుకుంటాయి. ఆ పరిసరాల్లో ఒక ముసలినక్క నివాసం ఏర్పరచుకుంది. విచిత్రం ఏమిటంటే ఆ నక్కకు కోళ్లకు ఎలాగో స్నేహం కలిగింది. అయినా ఆ కోళ్ళు ఎప్పుడు నక్క నేస్తానికి 4 వారాల దూరం నుండే మాట మంది సాగించేవి కానీ దరిదాపులకు మాత్రం వచ్చేవి కావు. కోళ్ళ కంటపడినప్పుడల్లా నక్క విరక్తిగా ఉండేది. శ్రీ రంగనీతులు వల్లించేది, నేను దుష్టుణ్ణి, దుర్మార్గుడిని, క్రూరుణ్ణి, పాపాత్ముణ్ణి, వంచకుణ్ణి, నన్ను మీ మొక్కలతోనైనా పొడిచి చంపేయరాదా అంటూ కన్నీళ్లు కార్చేది. నక్క